హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మై మెంటర్ ఎట్ డాక్టర్ పివిజి రెడ్డి ఛానల్కు మరొకసారి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా టీటీడీ అంటే తెలియనటువంటి వాళ్ళు ఉండరనుకుంటాను. అలాంటి టీటీడీ ఆధ్వర్యంలో నడిచేటటువంటి విద్యా సంస్థల్లో డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజీల్లో అధ్యాపక పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ టీటీడీ జారీ చేసింది. ఇందులో డిగ్రీ లెక్చరర్స్ 49 పోస్టులు, అదేవిధంగా జూనియర్ కాలేజీలో పనిచేయడానికి జూనియర్ లెక్చరర్స్ 29 పోస్టులను, వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇందులో మినిమం ఏజ్ లిమిట్ అనేది 21 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 42 ఇయర్స్. రిజర్వ్డ్ కేటగిరీలకు సంబంధించినటువంటి సడలింపు ఆయా అంశాలన్నీ కూడా నోటిఫికేషన్లో పొందుపరిచారు. ఆయా కేటగిరీల వాళ్ళు సంబంధించినటువంటి వాళ్ళు ఆ సడలింపుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కావాలనుకుంటే ఒకసారి ఆ వెబ్సైట్లకు, టీటీడీ వెబ్సైట్లకు వెళ్ళి ఖచ్చితంగా దాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు ఈ రూల్స్ ప్రకారము ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటిది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కేటగిరీల వారీగా ప్రత్యేకంగా పొందుపరిచారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది రిటన్ ఎగ్జామ్, రాత పరీక్ష ద్వారా ఉంటుంది. అదేవిధంగా పే స్కేల్ 57,100 నుంచి 1,51,370 రూపీస్. అంటే మనం చూడండి, 57,100 నుంచి స్కేల్ అనేటటువంటి స్టార్ట్ అయ్యి 1,51,370 రూపీస్ వరకు ఉంటుంది. ఇది ఫర్ మంత్. దీనిలో మళ్ళీ అదనంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి నియమ నిబంధనలకు లోబడి హెచ్ఆర్ఏ, డిఏ, సిసిఏకి సంబంధించినటువంటి ఇతర అలవెన్స్లు ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటే మనకు ఎంత లేదన్నా స్టార్టింగ్లోనే 80 నుంచి 90,000 వరకు ప్రతి నెల రావడానికి ఆస్కారం ఉంటుంది. అది అధ్యాపక వృత్తికి సంబంధించినటువంటి గౌరవప్రదమైనటువంటి పోస్టుగా కూడా ఉంటుంది. కాబట్టి ఇది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వదులుకోకుండా ఎనీ పీజీకి సంబంధించినటువంటిది, ఆ పీజీ తర్వాత కొన్ని అదనపు అర్హతలు అందులో నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, వాటన్నిటిని చూసుకుంటే దాంతోపాటుగా అప్లికేషన్ ఫీజు అనేటటువంటిది మనం ఇక్కడ తీసుకుంటే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటిది 370 రూపీస్, అదర్స్ 500 రూపీస్గా నిర్దేశించారు. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ ప్రాసెస్ అప్లికేషన్ దరఖాస్తు చేస్తున్నప్పుడే అందులో మన కేటగిరీ మెన్షన్ చేస్తాం కాబట్టి ఏ కేటగిరీ వల్ల ఆ కేటగిరీకి సంబంధించినటువంటి టిక్ చేయడం వల్ల ఎంత ఫీ పే చేయాలనేది ఆటోమేటిక్గా అక్కడ వస్తుంది. అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. మనకు 1వ తేదీ మార్చి నుంచి ప్రారంభమైనటువంటిది ఈ చివరి తేదీ అనేటటువంటిది మార్చి నెల, అంటే ఇదే నెల 27వ తేదీగా నిర్ధారించారు. అంటే 27/3/2024 చివరి తేదీగా ఉంది. ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కనుక దరఖాస్తు చేసుకోండి. అదేవిధంగా డీటెయిల్ నోటిఫికేషను, రోస్టర్ పాయింట్స్, ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి విద్యార్హతలు ఏంటి, అది ఏ పోర్షన్ నుంచి ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంటుంది, రిటర్న్ టెస్ట్ ఉంది కాబట్టి అనేటటువంటిది నోటిఫికేషన్లో చాలా డీటెయిల్గా పొందుపరిచారు. ఆ ఫుల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకవేళ అర్హతలు ఉంటే కనుక, అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈ పోస్టు సాధించడానికి ఒక ప్రయత్నం చేస్తే కనుక తప్పకుండా మీదే విజయం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.